Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్ లో పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లో థర్డ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా మనము సౌండ్స్ గురించి చూస్తున్నాము, ఇంగ్లీష్ యొక్క సౌండ్స్ గురించి. ఓకే, ఫొనెటిక్స్ అంటాము. సో దీంట్లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి మీకు ఈ వీడియో ఎండింగ్ లో కనిపిస్తుంది, ప్లేలిస్ట్ అనేది ఉంటుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఆల్రెడీ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో. మీకు ఇన్ఫర్మేషన్ బటన్ లో ఐదర్ ఫస్ట్ యూనిట్ లేదా సెకండ్ యూనిట్ ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి కూడా చూడండి. బిఎడ్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ లో ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి సంబంధించి యూనిట్స్ వైజ్ గా ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో. అండ్ ఇవాల్టి క్లాస్ లో మనం చూసేది ఏంటంటే ద ఇండివిజువల్ సౌండ్స్ గురించి. 3.2 ఇది మనకి. ఎవ్రీ స్పీచ్ సౌండ్ belongs to one or other of the two main classes known as vowels and consonants. మనకి తెలుసు ఆల్ఫాబెట్స్ లో మనకి vowels మరియు consonants ఉంటాయి. సో ప్రతి ఒక్క స్పీచ్ సౌండ్ దేనికో దానికి బిలాంగింగ్ అయి ఉంటుంది, అవునా? ఐదర్ vowel సౌండ్ అవ్వచ్చు లేదా కాన్సనెంట్ సౌండ్ అవ్వచ్చు. A complete description of speech sounds should include information concerning 3 stages, namely production, transmission and reception. సో సౌండ్ పరంగా చూసుకున్నట్టయితే మీరు మాట్లాడేటప్పుడు 3 స్టేజెస్ లో అది అవుతుంది. మీరు సౌండ్ ని ప్రొడ్యూస్ చేస్తారు, అది ట్రాన్స్మిట్ అవుతుంది, అండ్ ఇంకొకరు సౌండ్ ని రిసీవ్ చేసుకుంటారు. The most convenient and brief descriptive technique relies on the articulatory criteria or on auditory judgments or a combination of both. సో మనకి ఈ సౌండ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే ఆర్టికులేటరీ క్రైటీరియా, మీరు ఎలా పలుకుతున్నారు అండ్ ఎలా వింటున్నారు, ఆడిటరీ జడ్జిమెంట్స్ లేదా కాంబినేషన్ ఆఫ్ బోత్. ఓకే, thus those sounds which are commonly known as consonants are described mainly in terms of their articulation, whereas vowel sounds require for their description a predominance of auditory impressions. సో కాన్సనెంట్ సౌండ్స్ మీరు చూసుకున్నట్టయితే ఆర్టికులేటరీ క్రైటీరియా సైడ్ ఉంటుంది, కానీ వోవెల్స్ మీరు చూసుకున్నట్టయితే ఆడిటరీ ఇంప్రెషన్ అది ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ మనం వోవెల్స్ గురించి చూద్దాము. మనకు తెలిసిందే 5 వోవెల్స్ ఉంటాయి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో, ఆల్ఫాబెట్స్ లో, విచ్ ఆర్ AEIOU. ఓకే, సో ముందుగా డెఫినేషన్ ఆఫ్ వోవెల్స్ ఏంటో చూద్దాము. డానియల్ జోన్స్ డిఫైన్డ్ ఏ వోవెల్ యాజ్ ఎ వాయిస్డ్ సౌండ్ ఇన్ ఫార్మింగ్ విచ్ ద ఎయిర్ ఇష్యూస్ ఇన్ ఎ కంటిన్యూస్ స్ట్రీమ్ through the pharynx and mouth, there being no obstruction and no narrowing such as would cause audible friction. సో మీరు AEIOU అన్నప్పుడు మౌత్ ని వైడ్ గా తెరుస్తున్నారు, అవునా? సో వీటిని వాయిస్డ్ సౌండ్స్ కిందకి వస్తాయి. మనం లాస్ట్ క్లాస్ లో వాయిస్డ్ సౌండ్స్ ఏంటి, అన్వాయిస్డ్ సౌండ్స్ ఏంటి, వాయిస్ లెస్ సౌండ్స్ ఏంటి, ఇవన్నీ చూసాము. సో వాయిస్డ్ సౌండ్ మనకి వోవెల్స్ అనేది డానియల్ జోన్స్ గారు అంటున్నారు. అంటే కంటిన్యూస్ గా ఎయిర్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఫారింగ్స్ ను మౌత్ ద్వారా. ఓకే, ఈ AEIOUలు పలికేటప్పుడు ఒకవేళ అది పలికేటప్పుడు మీరు నారో చేశారనుకోండి, ఎయిర్ ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేశారనుకోండి, వినే వాళ్ళకి కరెక్ట్ గా వినిపించదు. Vowels are produced with an open approximation of the articulators. Vowels అనేటివి మీరు పలికేటప్పుడు ఏ అవయవాలను యూజ్ చేస్తున్నారో, మౌత్ కానివ్వండి, ఫారింగ్స్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఓపెన్ గా ఎయిర్ ని పాస్ చేస్తాయి. ఓకే, that is to say the active articulator, which is always the front, the back or the center of the tongue, is raised towards the passive articulator, which in the case of vowels is either the hard palate or the soft palate, in such a way that there is a sufficient gap between the two for the air to escape through the mouth without any friction. సో ఈ వోవెల్స్ పలికేటప్పుడు టంగ్ ఏదైతే ఉందో అది ఫ్రంట్ లో, బ్యాక్ లో, సెంటర్ లో రేస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, వేటికి టచ్ అవుతూ ఉంటుంది? హార్డ్ ప్యాలెట్ లేదా సాఫ్ట్ ప్యాలెట్ కి వోవెల్స్ పలికేటప్పుడు మాత్రం. సో దట్ ఈ గ్యాప్ అనేది కరెక్ట్ గా ఉండడానికి, వితౌట్ ఫ్రిక్షన్ రావడానికి ఎయిర్ అనేది. ఓకే, the quality of a vowel depends upon the shape of the mouth and the throat cavities, the position of the tongue and the lips. So మీరు పలికేటప్పుడు, వోవెల్స్ ని పలికేటప్పుడు క్వాలిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అంటే మీరు మౌత్ ని ఏ షేప్ లో పెడుతున్నారు, మీ థ్రోట్ క్యావిటీస్ ఎలా ఉన్నాయి, మీ పొజిషన్ ఆఫ్ ద టంగ్ ఎలా ఉంది, మీ పొజిషన్ ఆఫ్ ద లిప్స్ ఎలా ఉన్నాయి, ఈ పరంగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డెఫినేషన్ ఆఫ్ వోవెల్స్. నెక్స్ట్ ఇప్పుడు క్రైటీరియా ఫర్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ వోవెల్స్ గురించి చూద్దాము. ఫస్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద టంగ్. ఓకే, ద టంగ్ క్యాన్ అజ్యూమ్ మెయిన్లీ 3
different positions to produce the different vowel sounds. So tongue మనకి మూడు different positions లో పెట్టొచ్చు అన్నమాట ఈ vowel sounds ని పలికేటప్పుడు. This is because the parts of the tongue, the front, the center or the back are raised towards the roof of the mouth. So A, E, I, O, U అని మనం పలికేటప్పుడు ఈ ఫ్రంట్ లో సెంటర్ లో అండ్ బ్యాక్ పార్ట్ లో ఉన్న టంగ్ ఏంటంటే అది రేజ్ అవుతుంది అనమాట అప్పర్ సైడ్ బ్రెయిన్ సైడ్. ఓకే, ఇదంతా కూడా మనం లాస్ట్ క్లాస్ లో చూసాము టంగ్ యొక్క మూమెంట్స్ ఎట్లుంటాయి అనేది, అది ఒకసారి చూడండి. ఫస్ట్లీ ద ఫ్రంట్ వోవెల్స్ ఆర్ దోస్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ద ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ ఈస్ రేస్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద హార్డ్ ప్యాలెట్. సో మన మౌత్ లో హార్డ్ ప్యాలెట్ ఎట్ సైడ్ ఉందో ఆ సైడ్ కి టంగ్ అనేది రేజ్ అవుతుంది అనమాట. ఓకే, అది కూడా ఫ్రంట్ టంగ్, అది కొన్ని టైప్స్ ఆఫ్ వోవెల్స్ ని పలుకుతుంది. ద వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్ సీ, సిట్, బెడ్, బ్యాట్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్రంట్ వోవెల్స్. మీరు పలుకుతూ ఉండండి, చూడండి, సి అని పలకండి, సిట్, బెడ్, బ్యాట్ ఇవనేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ ఆఫ్ ద టంగ్ హార్డ్ ప్యాలెట్ కి టచ్ అవుతూ ఉంటుంది. సో సెకండ్లీ చూసుకున్నట్టయితే ద బ్యాక్ వోవెల్స్ ఆర్ దోస్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ద బ్యాక్ ఆఫ్ ద టంగ్ ఈస్ రేజ్డ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద సాఫ్ట్ ప్యాలెట్. సో బ్యాక్ ఆఫ్ ద టంగ్ సాఫ్ట్ ప్యాలెట్ కి టచ్ అయినప్పుడు ఇంకొన్ని సౌండ్స్ ఆఫ్ వోవెల్స్ అనేటివి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. అవి ఏంటో చూద్దాము. ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ వర్డ్స్ కార్, కాట్, లుక్ అండ్ షూ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బ్యాక్ వోవెల్స్. సో ఇవి పలికేటప్పుడు ఏంటంటే సాఫ్ట్ ప్యాలెట్ కి టచ్ అవుతూ ఉంటుంది బ్యాక్ ఆఫ్ ద టంగ్. ఓకే, thirdly it is possible to produce vowels by raising the part of the tongue which is between the front and the back towards the part of the roof of the mouth which lies at the meeting point of the hard palate and the soft palate. సో మనకి ఫ్రంట్ అయిపోయింది హార్డ్ ప్యాలెట్ కి టచ్ అవుతూ, బ్యాక్ అయిపోయింది సాఫ్ట్ ప్యాలెట్ కి టచ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సెంటర్ ఆఫ్ ద టంగ్, అది ఫ్రంట్ లో టచ్ అవ్వచ్చు, బ్యాక్ లో టచ్ అవ్వచ్చు, హార్డ్ ప్యాలెట్ కి టచ్ అవ్వచ్చు, సాఫ్ట్ ప్యాలెట్ కి టచ్ అవ్వచ్చు. దీస్ ఆర్ కాల్డ్ సెంట్రల్ వోవెల్స్. వీటిని సెంట్రల్ వోవెల్స్ అంటారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ద వోవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ వర్డ్స్ బర్డ్, కప్ అండ్ ఎగో ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రల్ వోవెల్స్. సో బర్డ్ పలికినప్పుడు, అందులో కప్ పలికినప్పుడు, ఎగో పలికినప్పుడు ఇవన్నీ కూడా సెంట్రల్ వోవెల్స్ కిందకి వస్తాయి. Thus we classify vowels into three categories taking into account the part of the tongue raised. సో టంగ్ ఎలా అయితే రేజ్ అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మూడు కేటగిరీస్ లో ఇలా మనము విభజించవచ్చు. దీస్ ఆర్ ఫ్రంట్ వోవెల్స్, బ్యాక్ వోవెల్స్ అండ్ సెంట్రల్ వోవెల్స్. ఏంటవి? ఫ్రంట్ వోవెల్స్, బ్యాక్ వోవెల్స్, సెంట్రల్ వోవెల్స్. ఓకే, సో మనం ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ద టంగ్ చూసాము. నెక్స్ట్ ఏం చూద్దాము అంటే హైట్ ఆఫ్ ద టంగ్. Vowels are classified under two categories according to the height of the tongue. So height of the tongue కూడా మ్యాటర్ అవుతుంది. అందులో టూ కేటగిరీస్ ఉన్నాయి. దే ఆర్ క్లోజ్ వోవెల్స్ అండ్ ఓపెన్ వోవెల్స్. ఏంటవి? క్లోజ్ వోవెల్స్ ఒకటి, ఓపెన్ వోవెల్స్ ఒకటి. Close vowels are those during the production of which the part of the tongue raised in very close to the roof of the mouth, still with a gap sufficient for the air to escape without friction. మరి క్లోజ్ వోవెల్స్ అంటే ఏంటంటే టంగ్ అనేది రేజ్ అవుతుంది కానీ టచ్ అవ్వదు హార్డ్ ప్యాలెట్ కానీ సాఫ్ట్ ప్యాలెట్ కానీ, కొంచెం ఎయిర్ అనేది ఎస్కేప్ అవుతుంది ఏ ఫ్రిక్షన్ లేకుండా. ఓకే, ఓపెన్ వోవెల్స్ ఏంటంటే ఓపెన్ వోవెల్స్ ఆర్ దోస్ డ్యూరింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ విచ్ ద టంగ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ ద రూఫ్ ఆఫ్ ద మౌత్. సో ఈ ఓపెన్ వోవెల్స్ లో టంగ్ అనేది రూఫ్ ఆఫ్ ద మౌత్ కి చాలా దూరంలో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద లిప్స్. అది చూసుకున్నట్టయితే a third criterion for the classification of vowels is the position of lips. థర్డ్ క్రైటీరియా ఏంటి? లిప్స్ పొజిషన్ కరెక్ట్ గా ఉండాలి. ఏ సింపుల్ క్లాసిఫికేషన్ ఇస్ బేస్డ్ ఆన్ టూ కేటగిరీస్. ఇందులో కూడా రెండు కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి రౌండెడ్, ఇంకోటి స్ప్రెడ్ మరియు న్యూట్రల్. 2 degrees of lip reading may be distinguished, that is closed lip reading and open lip reading. సో రెండు లిప్ రీడింగ్స్ అనేటివి మనం ఇక్కడ గమనించవచ్చు. ఒకటేమో ఓపెన్ లిప్ రీడింగ్ ఉంటుంది, ఒకటేమో క్లోజ్డ్ లిప్ రీడింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వోవెల్ డయాగ్రామ్ గురించి చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే డయాగ్రామ్ లో మనకి ఫ్రంట్, సెంట్రల్, బ్యాక్, క్లోజ్, హాఫ్ ఓపెన్, ఓపెన్ అనేది ఇచ్చారు. సో వీటి గురించి చూద్దాం. The vowel diagram gives two pieces of information regarding which part of tongue is raised and the height of which it is raised. So tongue ఎలా రేజ్ అవుతుంది, ఎంత హైట్ లో రేజ్ అవుతుంది అనేది ఈ vowel diagram ద్వారా మనం చూడొచ్చు. Okay, the terms front, central and back refer to the three parts of the tongue. ఇది మనకు తెలిసిందే, ఫ్రంట్, సెంట్రల్ అండ్ బ్యాక్ అనేది మూడు పార్ట్స్ ఆఫ్ ద టంగ్ కి రిఫర్ అయి ఉంటుంది. The terms close, half open and open refer to the different heights of the tongue. సో ఈ క్లోజ్ కానివ్వండి, హాఫ్ క్లోజ్ కానివ్వండి, హాఫ్ ఓపెన్ ఇవన్నీ కూడా ఎంత హైట్ లో రేజ్ అవుతుంది టంగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఓపెన్ లో అసలు ఫ్రంట్, సెంట్రల్, బ్యాక్ ఏది కూడా టచ్ అవ్వట్లేదు.
హాఫ్ ఓపెన్ చూసుకున్నట్టయితే కొంచెం లైట్ గా టచ్ అవుతుంది. అండ్ ఇంకా చూసుకున్నట్టయితే హాఫ్ క్లోజ్ లో ఇంకా లైట్ గా స్పేస్ అనేది మిగిలింది. అండ్ క్లోజ్ లో చూసుకున్నట్టయితే అసలు స్పేస్ లేదు. ఓకే, the IPA International Phonetic Association has assigned symbols for each of the phonemes. So ఈ సౌండ్స్ కి ఫోనీమ్స్ కి కొన్ని సింబల్స్ అనేది అసైన్ చేసింది ఇంటర్నేషనల్ ఫోనెటిక్ అసోసియేషన్. సో ఆ సింబల్స్ ఏంటి, ఆ సౌండ్ ఏంటి అనేది కింద ఇచ్చిన టేబుల్ లో చూద్దాం. అదే ఇచ్చారు చూడండి. ద ఫాలోయింగ్ టేబుల్ గివ్స్ ద సింబల్ అండ్ కరెస్పాండింగ్ సౌండ్ అండ్ ద వే ద సౌండ్ ఇస్ ప్రొడ్యూస్డ్. సో కీ ఫోనెటిక్ సింబల్స్ అంటారు వీటిని. సో వీటిలో వోవెల్స్ గురించి అండ్ డిఫ్థాంగ్స్ గురించి చూద్దాం. సో ఏం లేదు, డిఫ్థాంగ్స్ అంటే రెండు సౌండ్స్ ప్రొడక్షన్ అనమాట. ఇక్కడ వోవెల్స్ కాబట్టి రెండు వోవెల్ సౌండ్స్ అనేవి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఫస్ట్ లో ఏంటంటే వోవెల్ సౌండ్స్ గురించి చూద్దాము. దాంట్లో లాంగ్ వోవెల్స్ ఉంటాయి, షార్ట్ వోవెల్స్ ఉంటాయి. సో మీకు ఫస్ట్ కాలం లో ఏంటంటే సింబల్స్ అనేటివి ఇచ్చారు, సెకండ్ కాలం లో ఏంటంటే వర్డ్స్ ఇచ్చారు. వాటిని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది. అలాగే షార్ట్ వోవెల్స్ కూడా ఉన్నాయి. దాంట్లో కూడా ఫస్ట్ కాలం లో ఏమో మీకు సింబల్స్ అనేటివి ఇచ్చారు, సెకండ్ కాలం లో వర్డ్స్ అనేటివి ఇచ్చారు. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే సో షీప్ చూడండి, అందులో ఐ ఇచ్చేసి కాలం అనేది సింబల్ మనకి. సో షీప్ లో మీరు ఈ అనే సౌండ్, షీప్ లాంగ్ వోవెల్ సౌండ్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నారు. అలాగే ఫామ్, దాని సింబల్ అనేది చూసుకోండి, ఫామ్ లాంగ్ వోవెల్. ఓకే, అలాగే కూల్ లాంగ్ వోవెల్, హార్స్ లాంగ్ వోవెల్, బర్డ్ లాంగ్ వోవెల్. ఓకే, షార్ట్ వోవెల్ సౌండ్స్ లో చూసుకున్నట్టయితే షిప్ షార్ట్ గా అయిపోతుంది, హ్యాట్, ఫుట్, ఆక్స్, కప్. ఓకే, అప్ అప్ అన్నారు, కప్. ఓకే, హెడ్, అబౌవ్. సో ఇవన్నీ కూడా షార్ట్ వోవెల్స్, షీప్, షిప్. ఓకే, తేడా తెలుస్తుందా లాంగ్ వోవెల్స్ కి షార్ట్ వోవెల్స్ కి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డిఫ్థాంగ్స్. దీంట్లో ఏంటంటే రెండు వోవెల్ సౌండ్స్ అనేవి కలిపి పలుకుతాం. డే, ఓకే, డే, ఏఈ. ఓకే, డే. దాని పక్కన సింబల్స్ అనేటివి ఇచ్చారు. తర్వాత ఐ, ఓకే, ఐ, ఐ వస్తుంది, ఈ వస్తుంది, ఐ. ఓకే, తర్వాత బాయ్, ఓ వస్తుంది, ఈ వస్తుంది, బాయ్. తర్వాత మౌత్. ఓకే, అలాగే నోస్, ఇయర్, హెయిర్, ప్యూర్. ఓకే, సో ఈ వీటిలో రెండు వోవెల్ సౌండ్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతున్నాయి అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద కీ ఫోనెటిక్ సింబల్స్. సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో మనం 3.2 అనేది స్టార్ట్ చేసాము, పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ లో. దాంట్లో భాగంగా ఇండివిజువల్ సౌండ్స్ ఏంటి అనేది ఇంట్రడక్షన్ చూసాము. దాంట్లో వోవెల్ సౌండ్స్ ఉంటాయి, కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. వోవెల్ సౌండ్స్ గురించి ఈ క్లాస్ లో నేర్చుకున్నాం. కాన్సనెంట్ సౌండ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ లో తీసుకొస్తాం. ఓకే, సో మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా నోట్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటుంది. సో ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాం కాబట్టి ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. యూట్యూబ్ లో మనకి కొత్త ఆప్షన్ అనేది వచ్చేసింది, హైప్ ఆప్షన్. సో మీరు చేయాల్సిందల్లా కింద కామెంట్ సెక్షన్ కి వెళ్ళి రైట్ స్వైప్ చేశారనుకోండి, అక్కడ హైప్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ నుంచి పాయింట్స్ అనేవి ఇవ్వచ్చు వీడియోకి, మాకు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ప్లీజ్ పాయింట్స్ అనేవి ఇవ్వండి, ఫ్రీయే కాబట్టి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.